హాయ్ ఫ్రెండ్స్. నేను టుడే రీజనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ వన్ మీకు షేర్ చేస్తున్నాను. సెలెక్ట్ ద ఆల్టర్‌నేటివ్ విచ్ కెన్ ఫిల్ అప్ ద బ్లాంక్ స్పేస్ కరెక్ట్‌లీ టు కంప్లీట్ ద సిరీస్ అనేసి. ఇక్కడ మనకొక సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ మనకి ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ నంబర్‌కి గల, సెకండ్ నంబర్‌కి గల రిలేషన్ ఏంటి? అది ఏ విధంగా ఫార్మ్ అయిందనేది చూసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏమిచ్చారు? 117 ఇచ్చారు. నెక్స్ట్ 107, 92, 72 అని ఇచ్చి పక్కన డాష్ పెట్టారు. ఈ బ్లాంక్‌లో మనం నెక్స్ట్ ఏ నెంబర్ వస్తదనేది ఆహ్, కరెక్ట్‌గా గెస్ చేసి అనేది చెప్పాలి. సో, ఇక్కడ ఫస్ట్ ఏంటి ఇచ్చారు? 117 ఇచ్చారు. నెక్స్ట్ 107. ఫస్ట్ ఈ రెండిటికి గల రిలేషన్ ఏంటో మనం చూసుకోవాలి. 117, 107 దీని మధ్యన మనం డిఫరెన్స్ ఎంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఆ డిఫరెన్స్ కోసం మనం ఏం చేయాలంటే 117లో 107 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇక్కడ 7లో 7 తీస్తే 0, 10. ఓకేనా? ఇక్కడ ఈ రెండిటి వేరియేషన్ 10 వస్తుంది. నెక్స్ట్ మనం 107కి నెక్స్ట్ 92కి గల వేరియేషన్ చూడాలి. సో, ఈ రెండిటి మధ్యన డిఫరెన్స్ ఎంతంటే 7లో 2 తీస్తే 5, అదేవిధంగా 10లో 9 తీస్తే 1. ఇక్కడ 10 వచ్చింది. ఇక్కడ 15 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 92కి 72కి చూడాలి. 92లో 72 మైనస్ చేస్తే 2లో 2 తీస్తే 0, 9లో 7 తీస్తే 2. సో, ఆ విధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 20 ఉంది. నెక్స్ట్ మనకేమొస్తది? ఇప్పుడు 10కి 15కి మధ్య 5 అనమాట. అంటే 10కి 5 చేస్తే 15 వస్తుంది కలిపితే. అదేవిధంగా 15కి 5 మనం యాడ్ చేస్తే 20 వస్తది. సో, నెక్స్ట్ వచ్చే ఆన్సరు వేరియేషన్ ఎంత ఉండాలంటే 25 ఉండాలి. 25 ఉండాలంటే ఇక్కడ 72 ఉంది. అంటే ఇప్పుడు ఏ నెంబర్ నుంచి మనం 72 తీస్తే 25 రావాలి మనకి డిఫరెన్స్ అనేది. సో, ఇప్పుడు మనం 72 నుంచి 25 మనం మైనస్ చేయాలి. 72 నుంచి 25 మైనస్ చేస్తే 7, 5. సో, 57 వచ్చింది కాబట్టి ఇక్కడ నెంబర్ అనమాట 57 వస్తది. సో, 72 నుంచి 57 తీస్తే మనకి 25 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 10, 15, 20, 25 అంటే డిఫరెన్స్ అనేది 5 అనేది యాడ్ అవుతూ వెళ్ళిందనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండిటి మధ్యన డిఫరెన్స్ 10 అయితే, ఈ రెండిటి మధ్యన డిఫరెన్స్ 15, ఈ రెండిటి మధ్యన డిఫరెన్స్ 20, నెక్స్ట్ 72 నుంచి 57 తీస్తే 25. ఈ విధంగా మనం సిరీస్‌ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన తర్వాతే దాన్ని మనం ఆలోచించాలి. ఏ విధంగా పక్క నంబర్ అనేది వస్తుందనేది. ఆ విధంగా మనం చేసుకుంటూ పోతే రీజనింగ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.